ఈ భూముల ఆక్రమణలో నిమగ్నమైనటువంటి ఈ నాయకులు ఇక దీనికి మనకు తిరుగులేదని విర్రవీగుతున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో జైలుకి వెళ్తారనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెవులకి శ్రవ్యంగా వినపడుతుందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బాధించినటువంటి నరకాసురులు ఇవాళతో మనకి చెల్లిపోతారు, ఈ సంవత్సరం జైలుకి వెళ్తారనే మాట సంతోషం అండి. వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి, తర్వాత శిక్షలు కూడా కఠినంగా ఉంచాలండి. ఇంతకుముందు బాజీ గారు కూడా చెప్పారు, వీటిని గతంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ పునరావృతం కాకుండా గట్టిగా ఒక చట్టపరమైనటువంటి బందోబస్తు, వాళ్ళకు ఒక రక్షణ కల్పించాలి. ఎవరైతే అన్యాయాలకు గురయ్యారో గతం మళ్ళీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలియదండి. వీళ్ళు అంత మాత్రానికి వాళ్ళ అధికారంలో లేవనేమి సర్కిల్ పడి కూర్చున్న లేదు, ఇంకా సవాళ్ళు కూడా ఇసురుతున్నారండి ఓడలో. మేము అధికారంలో లేకపోయినా మాకేమి తిరుగులేదు, మాకు పట్టుంది అని. కాబట్టి ఈ ఈ కొత్తగా ఈ మొట్టమొదటి సంవత్సర ఆరంభంలోనే ఇంత మంచి ఫైల్ మీద సంతకం చేసి ఇన్ని లక్షల మంది రైతులకి ఉపకారం చేసినటువంటి అనగానే సత్యప్రసాద్ గారు కానీ అలాగే కూటమి ప్రభుత్వానికి కానీ అభినందిస్తున్నాను.